కావ్య అయితే కంపెనీ ఫైల్స్ గురించి రాజ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పడుకుండిపోతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే సరేలే అని చెప్పేసి తనే ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్యని చూస్తూ రాజ్ అయితే ఫైల్స్ అన్ని చదువుతూ ఉంటాడు. అన్నిట్ల గురించి అవగాహన తెచ్చుకుంటూ ఉంటాడు రాజ్. ఇక కావ్య అయితే అలా పడుకొని ఉంటుంది. ఇక రాజ్ కూడా అలా చదివి అలసిపోతూ ఉంటాడు. అయినా పర్లేదు చదువుదాం అని చెప్పేసి ఎంత ఓపిక తెచ్చుకున్నా తెల్లవారు 3 జాము అయ్యేసరికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది రాజ్‌కి. ఇక రాజు కూడా కావ్యతో సహా పడుకుండిపోతూ ఉంటాడు. అలా పడుకోపోగానే క అపర్ణ వీళ్ళు డోర్ తీస్తూ ఉంటారు తెల్లవారయిందని. ఇక డోర్ తీసేసరికి కావ్య, రాజు ఒకరిపై ఒకరు పడుకొని ఉంటారు. అది చూసి బామ్మ వీళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక కావ్య అయితే రాజుపై పడుకొని ఉంటుంది. ఇక రాజు కూడా కావ్య ఒళ్ళట్లో పడుకొని ఉంటాడు. అలా ఇద్దరు ఒకరి ఒళ్ళట్లో ఒకరు పడుకోవడం చూసి బామ్మ, అపర్ణ అయితే నవ్వుకుంటూ ఉంటారు. సరే పద వీళ్ళ సంగతి చూద్దాం అని చెప్పేసి బామ్మ అయితే అంటూ ఉంటుంది. అలా బామ్మ అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఒరేయ్ మనవడా ఏం చేస్తున్నార్రా లెగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది బామ్మ. ఏంటి బామ్మ పొద్దున్నే లేపేస్తున్నావు అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు. ఇక ఏంట్రా ఒకసారి లెగండి అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే ఏంటి బామ్మ కాసేపు పడుకోనివ్వు అని అంటూ ఉంటాడు. లెగుస్తారా లెగరా అని గసిరేసరికి రాజు అయితే చూస్తూ ఉంటాడు ఉండు బామ్మ అని.